నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ మరమ్మతుల పనుల్లో కదలిక ఎన్డీఎస్ఏ సిఫార్సులతో నిపుణుల బృందాన్ని పంపనున్న సిడబ్ల్యూసి దావోస్లో నేడు తమారా హాస్పిటాలిటీ కాలిబో ఏఐ అకాడమీ సీఈఓలతో చంద్రబాబు భేటీలు డబ్ల్యూఈఎఫ్ సెషన్ బ్లూంబర్గ్ సదస్సులో పాల్గొననున్న సీఎం ఫోన్ ట్యాపింగ్ కేసులో అవసరమైతే మరోసారి హరీష్ ను విచారిస్తామన్న సజ్జనార్ నేతలు వ్యాపారుల ఫోన్లపై నిఘా పెట్టారనే ఆరోపణలపై ప్రశ్నలు దేశంలోనే తొలిసారిగా విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సిఐడి ప్రత్యేక కేసుల్లో బాధితుల వద్దకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా కొత్త విధానం అసోంలో మళ్లీ చెలరేగిన హింస బోడో ఆదివాసీ తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత 6 ఏళ్ల తర్వాత డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొననున్న ట్రంప్ విందుకు రావాలని 7 భారతీయ సీఈఓలకు ఆహ్వానం తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్తో పాటు డ్యాంకు చేయాల్సిన మరమ్మతులపై ఎట్టకేలకు కదలిక మొదలైంది 6 ఏళ్లుగా నిపుణుల కమిటీలు చేసిన సిఫార్సులు కాగితాలకే పరిమితం కాగా గతేడాది మేలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫార్సులు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ విజ్ఞప్తి మేరకు సాంకేతిక నిపుణుల గ్రూపును ఏర్పాటు చేస్తూ కేంద్ర జల సంఘం నిర్ణయం తీసుకుంది. అందులో సిడబ్ల్యూసి, సిఎస్ఎంఆర్ఎస్, సిడబ్ల్యూపీఆర్ఎస్ సంస్థలకు చెందిన వారు సహా 2 రాష్ట్రాల ఇంజనీర్లు కృష్ణా బోర్డు నుంచి డైరెక్టర్ స్థాయి అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు 2 రాష్ట్రాలకు సిడబ్ల్యూసి లేఖ రాసింది. శ్రీశైలం డ్యాం దిగువ భాగంలో ఆప్రాన్ దెబ్బతినడం, ప్లంజ్ పూల్లో భారీ గొయ్యి ఏర్పడి డ్యాం భద్రతకే ప్రమాదం ఏర్పడింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం గతేడాది డ్యాంను పరిశీలించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై 2025 మేలో నివేదిక సమర్పించింది. కొన్నేళ్లుగా కమిటీలు పరిశీలించి నివేదికలు ఇచ్చినా, సిఫార్సులు చేసినా పునరుద్ధరణ పనులు జరగలేదని, డ్యాం భద్రత విషయంలో రాజీపడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. డ్యాం దిగువన ఆప్రాన్ చివర 50 మీటర్ల దూరం నుంచి 220 మీటర్ల వరకు గుంతపడిందని, ప్లంజ్ పూల్లో లోతు 122 మీటర్ల నుంచి 160 మీటర్ల వరకు ఉన్నట్లు పేర్కొంది. ప్లంజ్ పూల్ మరింత కోతకు గురై స్పిల్వే దెబ్బతినకుండా ఏర్పాటు చేసిన సిలిండర్లలో 1 నుంచి 39 వరకు మార్చాలని సూచించింది. డ్యాం మరమ్మతులకు చేపట్టాల్సిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యల్ని ఎన్ఎస్డీఏ సూచించింది. 8 బ్లాక్ నుంచి 12వ బ్లాక్ వరకు స్టెబిలిటీ ఎనాలిసిస్ చేయాలని పేర్కొంది. దీర్ఘకాలిక చర్యలపై కేంద్ర జల సంఘాన్ని సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖకు తెలిపింది. శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఎన్ఎస్డీఏ సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ పలు దఫాలు కేంద్ర జల సంఘంతో చర్చించిన తర్వాత నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లంజ్ పూల్కు జరిగిన నష్టాన్ని అంచనా వేయడం సహా అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయడం, పునరుద్ధరణ చర్యల్ని సిఫార్సు చేయడం, అమలు ప్రణాళిక, డిజైన్స్, డ్రాయింగ్స్ ఇవ్వడం తదితరాలు కమిటీ బాధ్యతలని కేంద్ర జల సంఘం పేర్కొంది. నిపుణుల కమిటీకి కేంద్ర జల సంఘంలోని డిజైన్స్ విభాగం చీఫ్ ఇంజనీర్ వివేక్ త్రిపాఠి చైర్మన్ గా వ్యవహరిస్తారు. సభ్యులుగా సిడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్ల నుంచి సోమేష్ కుమార్, సమర్థ అగర్వాల్, అరుణ్ ప్రతాప్ సింగ్, మధుకాంత్ గోయల్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నుంచి మనీష్ గుప్తా, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నుంచి ఎంకే వర్మ, జీఎస్ఐ నుంచి శైలేంద్ర సింగ్ ఉన్నారు. ఏపీ నుంచి కర్నూలు జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఉంటారు. అందులో తమ సభ్యుల పేర్లు తెలపాలని తెలంగాణ నీటిపారుదల శాఖ, కృష్ణానది యాజమాన్య బోర్డును సిడబ్ల్యూసీ కోరింది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రముఖ కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో పారిశ్రామిక పురోగతి అంశంపై నిర్వహించే సెషన్లో చంద్రబాబు పాల్గొంటారు. హోరైసిస్ చైర్మన్ ఫ్రాంక్ రిచర్డ్తో సీఎం సమావేశమవుతారు. తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి శిబులాల్, ఆ సంస్థ సీఈఓ ఖుష్బూ అవస్థి, కాలిబో ఏఐ అకాడమీ సీఈఓ రాజ్ వట్టికుట్టి, స్కాట్ శాండ్స్చెఫర్ సీఎంతో సమావేశమై చర్చలు జరుపుతారు. అనంతరం ఏపీ సీఎన్ఎఫ్ హీలింగ్ ప్లానెట్ త్రూ రీజనరేటివ్ ఫుడ్ సిస్టమ్ పేరిట నిర్వహించే చర్చా కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు. $1 ట్రిలియన్ పైవోట్ రీరైటింగ్ మార్కెట్ సిగ్నల్స్ ఫర్ నేచర్ పాజిటివ్ గ్రోత్ అనే అంశంపై చర్చా కార్యక్రమంలోనూ సీఎం పాల్గొంటారు. బ్లూంబర్గ్ సంస్థ
నిర్వహించే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూవ్మెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్లో ముఖ్య వక్తగా ప్రసంగిస్తారు. ఏపీ లాంజ్లో నిర్వహించే బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి సీఎం హాజరవుతారు. వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ రీజనరేషన్ మొబిలైజింగ్ క్యాపిటల్ పేరిట నిర్వహించే కార్యక్రమంలోనూ చంద్రబాబు పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ల దావోస్ పర్యటన విజయవంతంగా సాగుతుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు కృషి వల్ల ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ స్థాయి కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులు రావడం చూసి ఓర్వలేక వైసీపీ శ్రేణులు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దావోస్ అంటే భయం, చలి అన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. నేను గుడివాడ అమర్నాథ్ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని చెప్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ని ఎవరైనా సరే తీసుకునే పరిస్థితి ఉంటుందా? బాబాయ్ వచ్చేసిన క్రెడిట్ ని ఎవరైనా తీసుకోగలుగుతారా? తల్లిని చెల్లిని ఆర్థిక ఇబ్బందులు పెట్టి ఇంటి బయట పంపించిన క్రెడిట్ ని ఎవరైనా తీసుకుంటారా? ఈ రోజు 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట ఆడిన జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ని ఎవరైనా తీసుకోగలుగుతారా? అప్పడాల కోసం పచ్చళ్ళ కోసం మాట్లాడుతున్న మంత్రులు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అసలు దావోస్ వెళ్తే చలి అన్నారు. స్నానం చేస్తే చలితో మీ చేయలేని జ్వరాలు వచ్చేస్తాయి, జబ్బులు వచ్చేస్తాయని భయపడి ప్రెస్ మీట్లు పెట్టిన నాయకులే ఈరోజు దావోస్ పర్యటన కోసం మాట్లాడుతున్నారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని హరీష్ రావుకు ముందుగానే నోటీసులు ఇచ్చినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఈ వ్యవహారంలో సిట్టు బృందం విచారించినట్లు చెప్పిన సజ్జనార్, హరీష్ రావు అభ్యర్థన మేరకు విచారణ త్వరగా ముగించినట్లు స్పష్టం చేశారు. ఆయన కుమారుడు విదేశాలకు వెళ్తున్నందున త్వరగా విచారించాలని హరీష్ రావు కోరారని చెప్పారు. సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసుకు సంబంధించి ఎవరినీ కలవవద్దని ఆయన్ను ఆదేశించినట్లు సజ్జనార్ స్పష్టం చేశారు. అవసరమైతే మరోసారి విచారిస్తామని వెల్లడించారు. హరీష్ రావు విచారణ మొత్తం పంజాగుట్టలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి కొనసాగిందని సజ్జనార్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సిట్టు పిలుస్తుందని తెలియగానే మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సిట్టు విచారణను పక్కదారి పట్టించే విధంగా హరీష్ రావు మాట్లాడారని విమర్శించారు. సిట్టు విచారణలోని వాస్తవాలను ప్రజలకు తెలియకుండా ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరిగిందో తెలంగాణ సమాజానికి తెలియజెప్పేందుకే సిట్టు దర్యాప్తు కొనసాగుతోందని ఎంపీ స్పష్టం చేశారు. సృజన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కాంట్రాక్టులు కట్టబెట్టారని హరీష్ రావు, కేటీఆర్ చేసిన ఆరోపణలను చామల ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అధికార దుర్వినియోగం బయటపడుతుంటే ఆ పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఎంపీ చెప్పారు. ఈ సృజన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా మొన్న ఎలక్షన్ లో ఓడిపోయి ఈ మధ్య సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీ పార్టీ తరఫున సర్పంచ్లను గెలిపారని పాలేజ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపేందర్ రెడ్డి గారి సొంత అల్లుడు. ఇదే సింగరేణిలో ఇదే సృజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి గతంలో వర్కులు మీ ఆయంలోనే వచ్చినాయి. ఆయనకే కాదు, సింగరేణిలో ప్రతిమా శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రావు, హర్ష, చాలా మంది మీ చుట్టాలకు కూడా సింగరేణిలో మీరు కాంట్రాక్ట్లు ఇచ్చుకోరు. అదే కాంట్రాక్టర్లు ఈరోజు సింగరేణిలో కంటిన్యూ చేస్తారు. నిజంగానే మేము ఏదో కండిషన్లు పెట్టి వాళ్ళ వర్కులకు ఇవ్వద్దు అనుకుంటే ఈరోజు వర్కులన్నీ ఎవరో నిజంగానే రేవంత్ రెడ్డి గారికి తెలిసిన వాళ్ళకి ఇచ్చేటోడు. కానీ రేవంత్ రెడ్డి గారికి మీ లెక్క దోచుకోవాలన్న ఆలోచన లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పేరుతో ఇంకెన్నాళ్లు డ్రామాలు ఆడతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఢిల్లీకి ఫామ్ హౌస్ కు మధ్య డీల్ ఇంకా కుదరలేదా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కు కారకులైన ఒక్క నాయకుడినైనా అరెస్టు చేశారా అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులైన తండ్రి కొడుకులను ఎందుకు విచారించడం లేదన్నారు. తన ఫోన్ను కూడా ట్యాప్ చేశారంటూ హరీష్ రావు గతంలో చెప్పారని గుర్తు చేశారు. చాలా రోజులు హరీష్ రావు ఫోన్ కూడా మాట్లాడని విషయం మీకు తెలియదా అని కేంద్ర మంత్రి నిలదీశారు. 2 ఏళ్లుగా సాగుతున్న విచారణలో కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కారు మాదిరిగానే ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల్ని వెంటనే అరెస్టు చేయాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదిగినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని గత 11 ఏళ్లలో బీజేపీ అద్భుతమైన విజయాలను నమోదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి సుదీర్ఘ పాలన తర్వాత కూడా అధికారం నిలబెట్టుకోవటమే కాకుండా 4 రాష్ట్రాల్లో మొదటిసారి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ప్రధాని వెల్లడించారు. जनता जनार्दन की सेवा ये हमारे लिए हमेशा सर्वोपरि रही है। हमने सत्ता को सुख का नहीं बल्कि सेवा का माध्यम बनाया है। इसलिए
भाजपा पर जनता का विश्वास निरंतर मजबूत होता गया है। अगर बीते 11 वर्षों की ही बात करें तो भाजपा की यात्रा जन विश्वास अर्जित करने की अद्भुत यात्रा रही है। बीते 11 वर्षों में बीजेपी ने हरियाणा, असम, त्रिपुरा और ओडिशा में पहली बार अपने सामर्थ्य से सरकार बनाई। पश्चिम बंगाल और तेलंगाना में भाजपा जनता की एक बड़ी आवाज बनकर उभरी है कि लंबे कार्यकाल के बाद सरकारों के लिए टिके रहना मुश्किल होता, लेकिन बीजेपी ने इस ट्रेंड को भी तोड़ दिया है। మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలా అక్కర్లేదా అన్నది సీబీఐ స్పష్టంగా చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ అస్పష్టంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా స్పష్టంగా ఏం కావాలో చెబితే దాని ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేసింది. ఏ విషయం 2 వారాల్లో చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం డిసెంబర్ 10న వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన వ్యాజ్యకాలీన దరఖాస్తుపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం ముందుకు సునీత దరఖాస్తు విచారణకొచ్చింది. ఈ సందర్భంగా తాము అడగని అంశాల్ని సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకుని నిర్ణయం వెలువరించిందని సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు వివరించారు. 4 కోట్ల రూపాయల మనీ ట్రయల్పై దర్యాప్తు అసంపూర్తిగా జరిగిందని, దానిపై లోతుగా పరిశీలించాలని కోరారు. సీబీఐ కూడా అదే చెప్పిందని గుర్తు చేశారు. నిందితుల కాల్ రికార్డుల్ని సేకరించడం వల్ల తదుపరి ప్రయోజనం ఏమీ నెరవేరదని సీబీఐ కోర్టు అభిప్రాయపడిందని గుర్తు చేసిన లూథ్రా ఈ అంశాన్ని కోర్టు ఎలా నిర్ధారిస్తుందని ప్రశ్నించారు. హతుడి కుమార్తె తదుపరి దర్యాప్తు కోరుతున్నారని, కోర్టు ఉత్తర్వుల అమలుకు అభ్యంతరం లేదని సీబీఐ కూడా చెప్పిందని పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు మాత్రం తదుపరి దర్యాప్తు అక్కర్లేదని ముందే ఒక నిర్ణయానికి వచ్చిందన్నారు. హత్య గురించి బాహ్య ప్రపంచానికి తెలియకముందే జగన్కు తెలిసినందున ఆయన పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సుందరేష్ జోక్యం చేసుకుంటూ ఇందులో ఏ అంశాలపై దర్యాప్తు చేస్తారో సీబీఐని అడుగుతామని, వాళ్లేం చెబుతారో అంతవరకే మేం పరిగణలోకి తీసుకుంటామని చెప్పగా అందుకు సిద్ధార్థ లూథ్రా అంగీకరించారు. అనంతరం జస్టిస్ సుందరేష్ సీబీఐ తరపు న్యాయవాది అభిప్రాయాన్ని కోరారు. సీబీఐ చెప్పేదాని ప్రకారం ముందుకెళతామని, తాము ఇదివరకే చెప్పామని, మీరేం కావాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో సంతృప్తిగా ఉన్నారా? మీకేం కావాలో చెబితే దాని ప్రకారం తాము విషయాన్ని పరిశీలిస్తామని అన్నారు. ఈ కేసు విషయంలో మీరెప్పుడూ అస్పష్టంగానే ఉన్నారని, ఇంకేమీ చేయలేమని మీరంటే కేసును ఇంతటితో ముగిస్తామని చెప్పారు. ఈ వ్యవహారంలో ఎవరిని విచారించాలన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. మీరు తదుపరి దర్యాప్తు కావాలని చెబితే ప్రతివాదుల వాదనలు విన్న తర్వాత దానిపై ఉత్తర్వులు జారీ చేస్తామని సీబీఐ తరపు న్యాయవాదితో జస్టిస్ సుందరేష్ అన్నారు. ఎవరెవరిని విచారించాలి, కస్టోడియల్ విచారణ అవసరమా లేదా అనేది పరిశీలిస్తామని స్పష్టం చేశారు. అందుకు బదులిచ్చిన సీబీఐ తరపు న్యాయవాది అధికారుల్ని అడిగి సమాధానం చెప్పడానికి 2 వారాల గడువు కావాలని న్యాయస్థానాన్ని కోరారు. అందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తర్వాత జస్టిస్ ఎన్కే సింగ్ జోక్యం చేసుకుంటూ తదుపరి దర్యాప్తు అవసరమా కాదా అన్నది మీకు తెలియాలని వ్యాఖ్యానించారు. వివేక హత్య కేసు నిందితుల్లో ఒకరైన శివశంకరెడ్డి తరపున న్యాయవాది నాగముతో వాదనలు వినిపించారు. సీబీఐ కోర్టు ఉత్తర్వుల్లోని పేరా 93లో తదుపరి దర్యాప్తు కోరుతూ సునీత దాఖలు చేసిన పిటిషన్ను పాక్షికంగా అనుమతించినట్లుందని అన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం తాము ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా ఈ కేసును వినాలనుకుంటున్నామని పేర్కొన్నారు. తాము అన్ని కోణాల్ని పరిశీలించి సమతౌల్యం పాటించాలి అనుకుంటున్నామని తెలిపారు. లేదంటే ఏదో ఒక నిర్ణయం తీసుకునేవాళ్లమని, అప్పుడు మీ వాదనలు వినాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై కులాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడింది. వైసీపీ సోషల్ మీడియా టీం ఫేక్ ఐడియాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుంది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు నిధుల సమీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. గుజరాత్ ప్రైడ్ పేరుతో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తరహాలోనే తెలుగు ప్రైడ్ థీమ్తో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. పీపీపీ పద్ధతిలో పర్యాటకులను ఆకర్షించేలా ఎన్టీఆర్ విగ్రహం ఫ్యూచర్ మ్యూజియం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని నీరుకొండ గ్రామస్తులు కూడా కోరారని ప్రభుత్వం తెలిపింది. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ సిఐడి విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక కేసుల్లో పోలీసులే బాధితుల వద్దకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా సరికొత్త విధానానికి నాంది పలికింది. స్టేషన్కు వచ్చి బాధితులు ఫిర్యాదు ఇవ్వలేని ప్రత్యేక పరిస్థితుల్లో వారు కోరిన ప్రాంతానికే వెళ్లి న్యాయ ప్రక్రియ వేగవంతం చేసేందుకు సిఐడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, బాల్య వివాహాలు, ర్యాగింగ్ సహా ప్రత్యేక పరిస్థితుల్లో ఆస్తి సంబంధిత కేసుల్లో ఈ సేవలు అందించనున్నారు. నేరం జరిగినప్పుడు బాధితులు ఫోన్ ద్వారానైనా మౌఖికంగానైనా సమాచారం అందిస్తే బాధితుడి నివాసం, ఘటనా స్థలం లేదా బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి పోలీసులు ఫిర్యాదు స్వీకరిస్తారు. రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ ప్రతిని బాధితులకు వారి ఇంటి వద్దే అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ యూనిట్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఈ నూతన విధానాన్ని పాటించాలని సిఐడి ఆదేశాలు జారీ చేసింది. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని మార్కెట్ కమిటీలో మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందించిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు లింకేజ్ ద్వారా 23,000 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేస్తామన్నారు. అందుకోసం స్థలాన్ని సేకరించాలని అధికారులకు సూచించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని శ్రీలంక దేశానికి చెందిన మేయర్ల బృందం ఎన్ఐఆర్డీ ఆధ్వర్యంలో సందర్శించారు. గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనుల తీరుతెన్నులను గ్రామ సర్పంచ్ వారికి వివరించారు. అంతకుముందు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించింది. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, రాక్ గార్డెన్, డంపింగ్ యార్డులను పరిశీలించారు. అంగన్వాడీల పనితీరు, జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల పనితీరుపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మల్కాపూర్ అంచెలంచెలుగా అభివృద్ధి చెంది మోడల్ విలేజ్ గా మారిన తీరుపై శ్రీలంక ప్రజా ప్రతినిధుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు 90 రోజుల ముందే ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మనశంకర వరప్రసాద్ చిత్రానికి టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై వాదనలు వినిపించిన న్యాయవాది చిత్రానికి ఈ నెల 8న హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 9న రాజాసాబు చిత్రానికి హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో వాదనలు జరిగాయని, అయినా మనశంకర వరప్రసాద్ చిత్రం గురించి హోంశాఖ జీపీ ప్రస్తావించలేదని తెలిపారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కోర్టు ధిక్కరణ కింద హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టులో గ్యాప్ 2 ప్రధాన డ్యాం పనులపై విదేశీ నిపుణుల బృందం సమగ్రంగా చర్చించింది. ఈ ప్రాజెక్టులో గ్యాప్ 2 ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట ఇసుకతో నిండిన ప్రాంతం, బంకమట్టితో నిండిన ప్రదేశాలు, డయాఫ్రమ్ వాల్కు అటూ ఇటూ ఉన్నాయి. ఇసుక నిండి ఉన్న ప్రాంతంలో ఇప్పటి వరకు 23.32 మీటర్ల వరకు ప్రధాన డ్యాం నిర్మించుకునేందుకు అవసరమైన ఆకృతులకు కేంద్ర జల సంఘం ఆమోదం లభించింది. ఇసుక నిండే ప్రాంతంలో 45.72 మీటర్ల ఎత్తు వరకు, బంకమట్టి ఉన్న ప్రాంతంలో దిగువ నుంచి పై వరకు కూడా ప్రధాన డ్యాం నిర్మాణానికి అవసరమైన ఆకృతులు ఖరారు కావాల్సి ఉంది. పోలవరంలో ఆఫ్రీ అంతర్జాతీయ డిజైన్ల సంస్థ ఈ సందర్భంగా ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఎలాంటి ఆకృతులు అవసరం, అక్కడి భౌతిక పరీక్షల ఫలితాలు ఎలా వచ్చాయి, అందుకు అనుగుణంగా ఎలాంటి ఆకృతులతో ముందుకు సాగనున్నారన్నది ఈ ప్రెజెంటేషన్ లో వివరించారు. విదేశీ నిపుణులు హించ్ బెర్గర్, డేవిడ్ బీపాల్, ఫ్రాంకో డి సిస్కోలు వీటిపై చర్చలు జరిపారు. మధ్యలో అనేక సందేహాలు లేవనెత్తారు. ఒక్కో అంశంపై సమీక్షించారు. ప్రాథమికంగా అంగీకరించిన విదేశీ నిపుణులు వారి అభిప్రాయాన్ని తర్వాత తెలియజేస్తారు. విదేశీ నిపుణుల బృందం గ్యాప్ 1 ప్రధాన డ్యాం పనులను పర్యవేక్షించింది. ఈ సందర్భంగా కూడా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఈ ఉదయం నాటికి మరో 2 లేయర్ల నిర్మాణం పూర్తి చేయాలని, మళ్లీ తాము వచ్చి పరిశీలిస్తామని విదేశీ నిపుణులు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీలో సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29 వరకు ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లుగా పరీక్షను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ కోసం దాదాపు 14.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1,50,000 మంది పరీక్షకు హాజరు కానున్నట్లు అంచనా. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్ష జరగనుంది. కంప్యూటర్ విధానంలో నిర్వహించనున్న పరీక్షకు కనీసం 30 నిమిషాల ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్షా కేంద్రాలకు అనుమతించబోమని ఇప్పటికే ఎన్టీఏ ప్రకటించింది. ఏపీ, తెలంగాణలో కలిపి దాదాపు 44 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. భారత్ అవతల మలేషియా, యుఏఈ వంటి 14 దేశాల్లోనూ జేఈఈ మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పిస్తుండటం విశేషం.
అసోంలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. బోడో ఆదివాసీ తెగల మధ్య తలెత్తిన వివాదం హింసకు దారితీసింది. దీంతో అప్రమత్తమైన అసోం ప్రభుత్వం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును మోహరించింది. హింస చెలరేగిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేయడంతో పాటు నిషేధాజ్ఞలు విధించింది. తదుపరి ఆదేశాల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. కోక్రాఝర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరిగావ్ అవుట్పోస్ట్ వద్ద 3 బోడో వ్యక్తులతో వెళ్తున్న వాహనం 2 ఆదివాసీలను సోమవారం ఢీకొట్టింది. దీనిపై ఆగ్రహించిన స్థానిక ఆదివాసీలు నిందితులపై దాడి చేసి వాహనానికి నిప్పంటించారు. ఈ ఘర్షణల్లో నిందితుల్లో ఒకరు మరణించారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కరిగావ్ అవుట్పోస్ట్ వద్ద ఇరు తెగలు ఘర్షణకు దిగాయి. జాతీయ రహదారిపై బైఠాయించి టైర్లను కాల్చేశాయి. కొన్ని ఇళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు ఆయా ప్రాంతాల్లో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసులు నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. పరిస్థితి చేయి దాటకుండా సైన్యాన్ని మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 6 ఏళ్ల తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEFలో పాల్గొననున్నారు. ఈ సదస్సు సందర్భంగా ట్రంప్ ఏర్పాటు చేసే విందుకు 7 భారతీయ సీఈఓలకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిత్తర్, విప్రో సీఈఓ శ్రీని పల్లియా, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ ఎస్ పరేఖ్, బజాజ్ ఫిన్సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్, మహీంద్రా గ్రూప్ సీఈఓ అనీష్ షా, జూబిలెంట్ భర్తియా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు హరి ఎస్ భర్తియాలు ట్రంప్ ఇచ్చే విందుకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సులో తాజాగా అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలు, గ్రీన్లాండ్ అంశం నేపథ్యంలో నేటి ట్రంప్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.